లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వేసిన నింద ఏందంటే ప్యాలెస్కి పరిమితం అయ్యాడనేది. ప్యాలెస్కి పరిమితం అయితే ఇన్ని సమస్యలు ఎక్కడా కూడా జగన్ గారి దగ్గరికి ఇట్లా సమస్యలను తీసుకొని వచ్చిన దాఖలాలు లేవు. ప్రతి నియోజకవర్గాల్లో ఆ అధికారులకి ఆ ఎమ్మెల్యేలకి పవర్స్ ఇచ్చి వాళ్ళని పరిపాలన సజావుగా సాగడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంతమంది జనం ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. సమస్యలతోటి బారులు తీరిన దాఖలాలు లేవు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు పని లేకపోవడం లేదా వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఇట్లా జరుగుతుందంటారు. ఖచ్చితంగా అది కూడా ఒక కారణం. ప్రజా సమస్యలు చిన్న ఎంఆర్ఓ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్లు కూడా మంజూరు కాని పరిస్థితే. ఒక రెవెన్యూ విభాగంలో కూడా అత్యధిక కోకొల్లల ఫైల్స్ అట్లానే ఉండిపోతున్నాయి. అదే సచివాలయ వ్యవస్థ ఉండి కానీ అలా ఆర్బీకేలు కానీ ఉంటే రైతులకు ఈ సమస్యలు వచ్చాయి కాదు. రైతులకి కూడా చక్కగా సజావుగా ఆయా గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తే ఎంత ఫెయిల్యూర్ అని ఇదంతా వాళ్ళ సొంత అనుయాయులకి ఇచ్చుకున్నారని చెప్పేసి ప్రాపగాండా చేసిన ఘనత. అందుకనే ఇక్కడ సచివాలయాన్ని భ్రష్టు పట్టించారు. అక్కడ సమస్యలు ఏ పరిష్కారం కావట్లేదు.